యాకోబు చిక్కుడుకాయల కూర చేసుకుంటా ఉన్నాడంట. ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఏసావు తిరిగి వచ్చాడు, వేట దొరకల. ఒరే తమ్ముడా, ఆకలి భయంకరంగా అవుతుందిరా, నాకు కొద్దిగా అన్నం పెట్టిరా అన్నాడు. అప్పుడు యాకోబు అంటాడు, అన్నా నీకు అన్నం పెడతా, నా దగ్గర ఉన్న కూర అన్నం మొత్తం నీకు ఇచ్చేస్తా, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నేను ఈ కూర అన్నం అంతా నీకు ఇస్తా అన్నాడు. అప్పుడు ఏసావు అంటాడు, ఒరే నేను చచ్చిపోతున్నాను, ఇక జ్యేష్ఠత్వ హక్కు ఎందుకురా అన్నాడు. చచ్చిపోయాడు అన్నం ఎందుకు ఇంకా? జ్యేష్ఠత్వపు హక్కు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. చిక్కుడుగాయ కూర దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ అంటే అక్రమ సంబంధానికి సాదృశ్యంగా ఉన్నది, లేదా ఈ లోక సంబంధమైన పాపముతో పోల్చాడు దేవుడు. యాకోబు చిక్కుడుగాయ కూర నాకు వద్దు, నాకు జ్యేష్ఠత్వపు హక్కు కావాలి, కృప కావాలి. ఏసావేమంటాడు, జ్యేష్ఠత్వపు హక్కు అనే కృప నాకు వద్దు, ఆ పాపం అనే చిక్కుడుగాయ కూరే నాకు కావాలి అంటాడు ఏసావు. ఇద్దరు గమనించండి, ఒక తల్లికి పుట్టినోళ్ళే, వాళ్ళిద్దరు మనస్తత్వాలు ఎలా ఉన్నది చూడు. యాకోబాము చిక్కుడుగాయ కూరనే ఈ పాపము నాకు వద్దు, జ్యేష్ఠత్వ పక్కనే కృపయ నాకు కావాలి. కృప కోరుకున్నాడు, ప్రపంచంలో గొప్పోడాడు యాకోబు. ఏసావు నాకు చిక్కుడుగాయ కూర అనే పాపమే కావాలి, జ్యేష్ఠత్వ పక్కన కృప నాకు వద్దు అన్నాడు. భ్రష్టుడై నాశనం అయిపోయాడు ఏసావు. ఈరోజు ఏసావులాగా ఉన్నావా, యాకోబులాగా ఉన్నావా? యాకోబులా కోరుకుంటే యాకోబు సంతానాన్ని దేవుడు దీవించాడు. యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు, యూదులు, ప్రపంచంలో గొప్పోళ్ళు అయ్యారు. ఏసావు సంతానము శపించబడింది.